సో చాలాసార్లు నాకు నెక్ డిసెక్షన్ అంటే ఏంటి అని ఒక క్వశ్చన్ అడుగుతారు. నెక్ డిసెక్షన్ 2 టైప్స్. ఒకటి ఎలెక్టివ్ నెక్ డిసెక్షన్ అండ్ వన్ ఇస్ థెరప్యూటిక్ నెక్ డిసెక్షన్. సో మనకి జనరలీ ఒక పార్ట్లో మన క్యాన్సర్ వచ్చింది అంటే అక్కడి నుంచి జనరలీ మెడలో ఉన్న లింఫ్ నోడ్స్కి అది స్ప్రెడ్ అవుతుంది. సో సపోజ్ మీకు నాలుక మీద ఒక పుండు ఉంది, అక్కడి నుంచి మీకు క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వాలి అంటే చుట్టుపక్కల అన్న అవుతుంది, లేకపోతే మెడలో లింఫాటిక్స్ ద్వారా లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అవుతుంది. సో ఆ లింఫ్ నోడ్ స్ప్రెడ్ ఉందా లేదా అని చూసుకోవడానికి మనం లింఫ్ నోడ్ డిసెక్షన్ అనేది చేస్తాం. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ నెక్ డిసెక్షన్. అది పాకింది అని మనకి ఏమీ ఎవిడెన్స్ లేనప్పటికీ దాన్ని ఎలెక్టివ్ నెక్ డిసెక్షన్ అంటారు. సో అది ఉందా లేదా అని మనకి ఫైనల్ హిస్టోపెథాలజీలో తెలుస్తుంది. చాలాసార్లు అది ఆల్రెడీ పాకింది, మెడలో గడ్డలు మనకి ఫీల్ అవుతాయి. సో అది మన క్యాన్సర్ ఉంది అని తెలిసిన తర్వాత మనం అది నెక్ డిసెక్షన్ చేస్తే అది థెరప్యూటిక్, అంటే అది ట్రీట్మెంట్ పరంగా అది ఇట్ హ్యాస్ టు బి రిమూవ్డ్, లేకపోతే దానిలో క్యాన్సర్ ఉండిపోతుంది శరీరంలో. కాబట్టి ఇట్ విల్ బి కాల్డ్ థెరప్యూటిక్ నెక్ డిసెక్షన్. ఈ రెండిటితో మనకి ఫైనల్ స్టేజ్ అనేది తెలుస్తుంది. సపోజ్ మనకి మైక్రోస్కోపిక్ స్ప్రెడ్ ఉండొచ్చు. సో నోట్లో చిన్న పుండు ఉన్నా కూడా మెడలో నోడ్స్కి పాకినప్పటికీ ఇట్ బికమ్ స్టేజ్ 3. సో రెండు చోట్ల మనం క్యాన్సర్ ఉన్నది తీసేస్తాం, కానీ లింఫాటిక్స్ మనకి కనిపించవు. సో దానికోసం మనం స్టేజ్ పెద్దగా అయ్యేటప్పటికి రేడియేషన్ ఇవ్వాల్సిన అవసరం పడుతుంది. అదే థెరప్యూటిక్ నెక్ డిసెక్షన్ ఆల్రెడీ నోడ్స్ పాకాయి కాబట్టి అవి తీయాల్సిందే అండ్ దానికి రేడియేషన్ ఇవ్వాల్సిందే. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.